Hi students, this video about the physics NEET aspirants, for the NEET aspirants only. Okay, now we are discussing today differentiation. Now listen, what is the differentiation? I am writing here. Change of one quantity with respect to another quantity. Okay, change of one quantity is with respect to another quantity. What does that mean? Listen carefully here. ఒక quantity according to ఇంకొక quantity చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ 0 సెకండ్స్లో నేను ఇక్కడ ఉన్నాను, ఇన్ 0 సెకండ్స్. 1 సెకండ్స్లో ఇక్కడికి వచ్చేసాను, 2 సెకండ్స్, 3 సెకండ్స్. అంటే అకార్డింగ్ టు ద టైమ్, ఓకే, విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఐఎమ్ చేంజింగ్ మై ప్లేస్. దట్ మీన్స్ ఐఎమ్ ఇన్ మోషన్. అంటే టైం ప్రకారం నేను చేంజ్ అవుతుంటే, నా ప్లేస్ చేంజ్ అవుతుంటే వి కాల్ ఇట్స్ ఏ మోషన్. ఓకే, నేను ఇక్కడే ఉన్నా, 1 సెకండ్లో ఇక్కడనే ఉన్నా, 2 సెకండ్స్లో కూడా ఇక్కడే ఉన్నా, 3 సెకండ్స్లో కూడా ఇక్కడే ఉన్నా. దట్ మీన్స్ విత్ రెస్పెక్ట్ టు టైం ఐఎమ్ నాట్ చేంజింగ్ మై ప్లేస్. టైం వెళ్తున్నా కూడా నేను వెళ్ళట్లేదు, నేను ఇక్కడనే ఉన్నా. దట్ మీన్స్ ఐఎమ్ ఇన్ రెస్ట్. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ ఏమేమైంది, రైట్? టైం తోటి డిస్ప్లేస్ చేంజ్ అవుతుంది, ప్లేస్ చేంజ్ అవుతుంది. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. ఫస్ట్ ఒక అబ్బాయి పరిగెడుతున్నాడు అనుకున్నాం, 10 మీటర్స్ దూరం. ఓకే, 10 మీటర్స్ పరిగెడుతున్నాడు. ఆ 10 మీటర్స్ లేదా 100 మీటర్స్ రాస్తుంది. 100 మీటర్స్ ఒక 2 మినిట్స్లో వచ్చింది అనుకోండి. 100 మీటర్స్ 2 మినిట్స్లో వచ్చేసింది. ఎగ్జాంపుల్, ఇంకో అబ్బాయి అదే 100 మీటర్స్ని 3 మినిట్స్లో వచ్చింది, రైట్? అండ్ హూ ఇస్ ద ఫాస్ట్ హియర్? ది ఫస్ట్ అబ్బాయి. ఎలా చెప్పగలిగారు? బికాస్ ద టైం, డిస్టెన్స్ ఒకటే, బట్ టైమ్ ఈ చేంజ్. ఓకేనా? అంటే ఒక క్వాంటిటీ, ఇక్కడ స్పీడ్ లేదా డిస్టెన్స్ అనే క్వాంటిటీని చెప్పడానికి మనం ఏం చేస్తున్నాం? టైం యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, రైట్. ప్లీజ్. ఎగ్జాంపుల్, చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈస్ కాల్డ్ వెలాసిటీ. అచ్చా, డిస్ప్లేస్మెంట్ లోని చేంజ్ ని వెలాసిటీ అంటాం. దట్ మీన్స్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఏ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెలాసిటీ. అండ్ ఇంకొకటి, అలా వెలాసిటీ చేంజ్ అవుతూ వెళ్ళింది, దెన్ వీ కాల్ ఇట్ ఇస్ యాక్సిలరేషన్. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ గుర్తుంచుకోండి. ఇప్పుడు కరెక్ట్ చూద్దాం. రైట్, డిఫరెన్షియేషన్ అంటే మీనింగ్ అర్థమైపోయింది. ఏంటిది? చేంజ్ ఆఫ్ one quantity with respect to another quantity is a differentiation. Change of the quantities another quantity is a differentiation. ఇక్కడ కొన్ని మనకు ఫార్ములాస్ ఇంపార్టెంట్, అవి చూద్దాం. ఫస్ట్ ఫార్ములా d/dx టు ద పవర్ ఆఫ్ n. ఫస్ట్ డౌట్ వచ్చింది మనకి, ఇంతకుముందు d/dt రాసినాం. అది d/dt అనేది విత్ రెస్పెక్ట్ టు టైం చెప్పడానికి. ఇక్కడ t ఉంది కదా, టైం చెప్పడానికి. మరి x అంటే ఏంటి? x ఈజ్ అబౌట్ ద x యాక్సిస్. ఓకే, ఇక్కడ ఒక ఏదైనా ఒక క్వాంటిటీ కానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంది లేదా వేరియబుల్ ఉంది, ఇది ఎక్స్ యాక్సిస్ నుండి చేంజ్ అయింది అనుకోండి. ఓకే, ఎక్స్ యాక్సిస్ నుండి చేంజ్ అయింది, దెన్ యూ కెన్ సే దట్ ఇట్స్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, ఇంకో క్వాంటిటీ విత్ రెస్పెక్ట్ టు వై అంది అనుకోండి. ఓకే, యూ కెన్ సే దట్ dy/dy. ఓకే, జెడ్ యాక్సిస్ నుండి అయింది, దెన్ d/dz. ఓకే, ఇప్పుడు ఇక్కడ x పవర్ n అనే ఒక క్వాంటిటీ ఉంది. ఓకే, దీన్ని నేను విత్ రెస్పెక్ట్ టు x చేంజ్ చేస్తున్నా. ఏమైతే చూద్దాం. n అనేది ఫ్రంట్ వచ్చేస్తుంది, n అనేది ఫ్రంట్. అండ్ ఇక్కడ x, ఇక్కడ ఎంత ఉన్నా దానికంటే ఇప్పుడు తక్కువ. దట్ మీన్స్ n-1. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. d/dx ఆఫ్ x టు ద పవర్ ఆఫ్ 3 ఉంది అనుకోండి. ఓకే, d/dx ఆఫ్ x టు ద పవర్ ఆఫ్ 3. ఇప్పుడు ఏమైంది? 3 అనేది ఫ్రంట్ వచ్చేసింది. అండ్ x ఇక్కడ 3 ఉందా, 3 కంటే ఒకటి తక్కువ 2, 3 - 1 ఇంకా రాసుకున్నామంటే క్లియర్గా 3 - 1 అకార్డింగ్ టు దిస్ ఫార్ములా. దట్ మీన్స్ n ఈజ్ ఎనీ నెంబర్. ఓకే, ఎనీ నెంబర్. ఎనీ రియల్ నెంబర్. ఓకే, నౌ లిసన్. ఇంకొకటి d/dx ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ 5 ఉంది అనుకోండి, రైట్? దీని 5 x టు ది పవర్ ఆఫ్ 5 - 1 అంటే
5x to the power of 4. ఇది 3x to the power of 2. ఇంకొకటి చేద్దాం. 2x power 3 ఉంది అనుకుందాం. ఓకే, 2 is a constant, దాని ఫ్రంట్ రాసుకోవాలి. అక్కడ ఏదైనా దీని కోఎఫిషియంట్ ఏదైనా నెంబర్ ఉండనివ్వండి, యాజ్ ఇట్ ఈజ్ రాసుకుందాం. ఇప్పుడు దీన్ని మాత్రం డిఫరెన్షియేట్ చేయండి. 3x 3 minus 1 2. Then answer 2 3 is 6x square. Okay, this is the most important formula for the differentiation. ఇక్కడ రాసేస్తున్నాం. d by dx x to the power of n is equals to n into x to the power of n minus 1. Okay, the first formula. The next, here we have the another formula. ఇక్కడ e power x అనేది ఉంటుంది. e అంటే ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్, ఇది e power x అనేది అది చేంజ్ కాదన్నమాట, ఆల్వేస్ e power x ఓన్లీ. ఓకే, ద నెక్స్ట్ d by dx of a power x. ఓకే, d by dx of a power x. ఇక్కడ ఏమైంది, కాన్స్టెంట్ కిందకి వచ్చింది, వేరియబుల్ పైకి వెళ్ళిపోయింది. ఏ మీన్స్ అని కాన్స్టెంట్, ఇక్కడ n మీన్స్ కాన్స్టెంట్, రైట్? దట్ మీన్స్ a power x into log a, దీని ఫార్ములా a power x into log a. ఓకే, ద నెక్స్ట్ ఫార్ములా d by dx of log x. d by dx of log x, important formula. d by dx of log x formula 1 by x. Okay, the first four formulas. d by dx of x to the power of n is equals to n into x to the power of n minus 1. Next, d by dx of e power x is equals to e power x, it's never change, and a power x antenemo a power x into log n. Then d by dx of log x is equals to 1 by x. Next, trigonometric ratios చూద్దాం. ఈ ఫార్ములాస్. ఫస్ట్ d by dx of sin x. అచ్చా, sin x ని విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం. డైరెక్ట్ గుర్తుంచుకోండి, ఇట్స్ ఏ cos x. అచ్చా, ఏమైంది, sin x ని నేను డిఫరెన్షియేట్ చేస్తే ఏమైపోయింది, cos x. అండ్ ద నెక్స్ట్ ఈ సైడ్ cos x ని చేద్దాం. ఓకే, ఇట్ బికమ్స్ sin x అయిపోతుంది. బట్ ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడు కానీ మనం సి ఉన్నదాన్ని డిఫరెన్షియేట్ చేసామా, ఆన్సర్లో వచ్చేటప్పుడు మైనస్ వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ d by dx of tan x, tan ది సెకండ్ స్క్వేర్ x. ఓకే, ఈ ఫార్ములాస్ ఎలా వచ్చే తర్వాత చూద్దాం. డైరెక్ట్లీ మెమరీ అది d by dx of second square x. d by dx of tan x is second square. And next, d by dx of cot x, cosec square x. And ఇక్కడ c ఉంది కదా, then result will be negative. Okay, the next d by dx of sec x. Okay, d by dx of sec x is sec x tan x. Enter sec x tan x. Next, d by dx of cosec x, cosec x cot x. మళ్ళీ c ఉంది కదా, నెగటివ్. ఓకేనా, ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఇది ఇంపార్టెంట్, రైట్? ద నెక్స్ట్ లాస్ట్ ఫార్ములాస్, ఇంకొక 3 ఫార్ములాస్ నేర్చుకుంటే సరిపోతుంది. దెన్ ఫస్ట్ హియర్ d by dx of u plus or minus v. ఓకే, ఒకసారి ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. ఒకటి u అండ్ ఇంకొకటి v అనే క్వాంటిటీస్. దీన్ని ఎలా రాస్తామంటే, ఫస్ట్ డిఫరెన్షియేట్ అనేది u కి అప్లై చేస్తాం, మళ్ళీ ప్లస్ అండ్ మైనస్ u. నెక్స్ట్ రైట్ dv by dx. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఓకేలా, u అండ్ v అనేవి ప్రోడక్ట్ లో ఉంటాయి, మల్టిప్లికేషన్ లో ఉంటాయి. చూద్దాం, u ఇంటూ v కదా. ఎప్పుడు కానీ ఇలా మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు ఫస్ట్ రైట్ ద u యాజ్ ఎ కాన్స్టెంట్, u ని కాన్స్టెంట్ గా రాసేసి v ని డిఫరెన్షియేట్ చేయండి, అంటే v ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం, రైట్? ఇప్పుడు మళ్ళీ ప్లస్ చేసి ఇప్పుడు v కాన్స్టెంట్ గా రాయండి, మళ్ళీ u ని డిఫరెన్షియేట్ చేయండి. దట్ మీన్స్ u ఇంటూ v is equals to u dy by dx plus v into du by dx. The next, d by dx of u by v ఉన్నాయి. Okay, in a by form u and v. Directly you can write the v square on denominator. Okay, ఇది కొంచెం చేంజ్ ఉంటుంది. u by v లో ఉన్నప్పుడు ఫస్ట్ v వస్తుంది, v ని డిఫరెన్షియేట్, v ని కాన్స్టెంట్ గా రాసి u ని డిఫరెన్షియేట్ చేయండి. నెక్స్ట్ u ని కాన్స్టెంట్ గా రాయండి, v ని డిఫరెన్షియేట్ చేయండి. ఓకేనా, మధ్యలో ఇక్కడ మైనస్ వచ్చింది, మంచి గుర్తుంచుకోండి. when u and v in product we get the positive, then division negative. Okay na, this total formulas are most important formulas, note it down. And now listen, the next topic was the integration.
Okay, what is the integration here? Example, the area, yes, we know that because it's triangle half into base into height. Okay, but the area, right, it will look like rectangle base into height or length into breadth. Okay, na, length into breadth. Next, if I write like this, it's a square and side into side. Okay, exact ఒక సిమెట్రిక్ ఫిగర్ అయితే చెప్పొచ్చు మనం, బట్ అలా కాకుండా ఇర్రెగ్యులర్ ఫిగర్ ఉందనుకోండి, ఇలాంటి ఫిగర్స్ ని ఏరియా కావాలి మనకి. ఓకే, ఇటువంటి ఫిగర్స్ ఇవి, ఇలాంటి ఇర్రెగ్యులర్ ఫిగర్స్ ని ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసేదే ఇంటిగ్రేషన్, టు ఫైండ్ ద ఏరియా. ఓకే, టు ఫైండ్ ఏరియా. అండ్ అనదర్ థింగ్ ఈస్ ఇట్స్ ఏ యాంటీ డెరివేటివ్. ఓకేనా, యాంటీ డెరివేటివ్ మీన్స్ opposite of the differentiation. First just understand it's a finding the area అని గుర్తుంచుకోండి. యాంటీ డెరివేషన్ అనేది మళ్ళీ చెప్తాను. ఓకే, ఇంటిగ్రేషన్ మీనింగ్ అర్థమైంది, టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఇర్రెగ్యులర్ ఫిగర్స్. దానికోసం మనం ఏం చేస్తాం, ఇంటిగ్రేషన్. ఓకే, ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ద ఫస్ట్ ఫార్ములా ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్. ఇక్కడ కూడా ఎన్ అనేది సమ్ కాన్స్టాంట్, సమ్ నెంబర్. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 దీని ఫార్ములా, ప్లస్ సమ్ కాన్స్టాంట్. ఈ కాన్స్టాంట్ ఏంటో నేను చెప్తా. ఓకే, జస్ట్ అండర్స్టాండ్ ది కాన్స్టాంట్. అండ్ ద నెక్స్ట్ ఫార్ములా e పవర్ x. ఆల్రెడీ e పవర్ x మనం డిఫరెన్షియేషన్ లో చూసినాం. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ డిఫరెన్షియేషన్ e పవర్ x, అండ్ హియర్ ఆల్సో ఇస్ నో చేంజ్. ఓకే, అండ్ ద నెక్స్ట్ a పవర్ x dx, సేమ్ ఇక్కడ కూడా a పవర్ x. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు log a అనేది మల్టిప్లికేషన్ లో వచ్చింది, ఇంటిగ్రేషన్ లో అది డివిజన్ లో రావాలి. ఓకే, ద నెక్స్ట్ ఫార్ములా అక్కడ log x is equals to 1 by x, అంటే డిఫరెన్షియేషన్ లో log x ని మనం డిఫరెన్షియేట్ చేస్తే 1 by x వచ్చింది. ఇది నేను ఏమన్నా యాంటీ డెరివేషన్ అంటున్నా కదా, దెన్ ద అపోజిట్. ఇప్పుడు 1 by x రాయండి, అంటే దీన్ని నేను ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, log x ప్లస్ సమ్ కాన్స్టాంట్. ఓకే, రైట్. నౌ లిజన్, సమ్ ట్రిగోనోమెట్రిక్ రిలేషన్స్ చూద్దాం. రైట్, అక్కడికి గుర్తుంచుకోండి, ఫస్ట్ టైం వచ్చింది sin ది cos వచ్చింది, అంటే ఇప్పుడు cos ని చేయండి, ఇంటిగ్రల్ ఆఫ్ cos x dx. ఓకే, cos x ది అక్కడ sin x ది cos x వచ్చింది, ఇక్కడ cos x ది sin x, సమ్ కాన్స్టాంట్. నెక్స్ట్ sin x ది, రైట్, అక్కడ cos x ఏం వచ్చింది, మైనస్ sin x వచ్చింది, ఇక్కడ sin x కి cos x రావాలి. అండ్ ఇంతకుముందు డిఫరెన్షియేషన్ లో చెప్పింది ఏంటంటే అక్కడ ఎప్పుడైతే మనం డిఫరెన్షియేట్ చేసే దాని ముందు c ఉంది అనుకోండి, ద రిజల్ట్ విల్ బి నెగిటివ్. ఇక్కడ రిజల్ట్ వచ్చిందా, ఇక్కడ c కనిపిస్తే మైనస్ పెట్టేసేయండి, c కనిపిస్తే మైనస్ రిజల్ట్. నెక్స్ట్ sin cos. నెక్స్ట్ tan ని డిఫరెన్షియేట్ చేస్తే సెకండ్ స్క్వేర్ వచ్చింది, సెకండ్ స్క్వేర్ తీటా. అయితే ఇప్పుడు సెకండ్ స్క్వేర్ ని ఇంటిగ్రేట్ చేయండి, సెకండ్ స్క్వేర్ ని ఇంటిగ్రేట్ చేస్తే అపోజిట్ tan x. ఓకే, నెక్స్ట్ అప్పుడు చేసిందే సేమ్, cos x స్క్వేర్ ని ఇంటిగ్రేట్, cot x c వచ్చింది కదా. ద నెక్స్ట్ sec x tan x dx is equals to sec x. The next cosec x cot x dx is equals to minus cosec x plus c. Okay, these are the important trigonometric ratios. ఇంకొక ఫార్ములా ఉంది, దాని గురించి సెపరేట్ క్లాస్ మాట్లాడుకోవాలి, బట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. ఐలేట్ రూల్ ది, ఐలేట్ రూల్ యూజ్ చేసి ఇక్కడ u and v అని తీసుకుంటాం. ఫస్ట్ రైట్ హియర్ ఇంటిగ్రల్ u into v, ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ u into v dx. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నారు అండి, u ని యాస్టల్ రండి కాన్స్టాంట్ గా, దాన్ని ఏం చేయకండి, ఇంటిగ్రల్ v ని ఇంటిగ్రేట్ చేయండి. ఓకేనా, v ని ఇంటిగ్రేట్. నెక్స్ట్ మైనస్, ఇప్పుడు u ని డిఫరెన్షియేట్ చేయండి, డాష్ మీన్స్ ఇస్ ఎ డిఫరెన్షియేషన్. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. ఇఫ్ ఐ రైట్ లైక్ దిస్, ఇట్స్ అబౌట్ du by dx, ఇంటిగ్రల్ v dx.
ఓకే, ఇక్కడ u v అనేది ఎలా తీస్తామంటే it depend upon the islet rule. Okay, I'll explain you after it. First note this. Now some problems on differentiation, right? Try to do some problems. It will be useful for differentiation here. Listen. First I'm giving a question, x square into e power x. This is a question chedam. Sin x plus cos x. Okay, now differentiate the sin x and cos x. Listen here, I am starting the solution. First apply the differentiation here. D by dx of sin x plus cos x. D by dx of sin x plus cos x. Already D20 formula మనం చూసాం కదా. D by dx of u plus r minus v is equals to, right, individual here, du by dx plus r minus dv by dx. That means here we have the 2. Okay na? And listen, 2 terms are there. D by dx of sin x one time, d by dx of cos x. Okay, now what is the differentiation of the sin x? Cos x plus d by dx of cos x ఏమవుతుంది? sin x. Already told you na, differentiate చేసే దాని ముందు c ఉంది అనుకోండి, the result negative. And here cos x plus into minus minus, right? x చూడండి, ఎవరికైతే ప్లస్ మైనస్ రాదో ప్లస్ ఇంటూ ప్లస్ అనేది ప్లస్ ఫర్ ద బైపీ స్టూడెంట్స్. మైనస్ ఇంటూ మైనస్ ఆల్సో ఇదే ప్లస్, అంటే రెండు సేమ్ సైన్స్ ని మనం మల్టిప్లై చేస్తే వి గెట్ ద పాజిటివ్. ఒకవేళ రెండు సేమ్ సైన్ కాలేదు, ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్, minus into plus also is a minus. Understand this one? Okay, and the next problem, sec x plus tan x. Okay, చూద్దాం. D by dx of sec x plus tan x. Okay, first write individual here. D by dx of sec x, d by dx of plus tan x. Okay, now sec x differentiation and sec x tan x, and then sec x differentiation sec x tan x. Now tan x the secant square x, secant square x. And ఇక్కడ చూడండి ఇంకొక స్టెప్, sec x ని నేను కామన్ తీసుకున్నాను అనుకోండి, అంటే ఇక్కడ ఉన్న sec x ని బయటికి రాస్తున్నాను. ఇక మిగిలింది ఏంటి? tan x. అండ్ ఇక్కడ మిగిలింది sec x, ఎందుకంటే రెండు sec x లో ఒక sec x బయటికి వెళ్ళిపోయింది, ఇంకొకటి ఉంటుంది. ఓకే, ఎవరికైతే ఈ స్టెప్ ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉందో ఇక్కడ చూడండి, sec x into tan x plus secant square x means we can write sec x as 2 times here. ఓకేనా, ఇక్కడ ఉన్న sec x ఇక్కడ ఉన్న sec x కి ఒకటి బయటికి రాస్తున్నాను. ఇక్కడ మిగిలింది ఏంటి? tan x ప్లస్ ఇక్కడ మిగిలింది ఒక sec x, మళ్ళీ మల్టిప్లై చేస్తే అదే వస్తుంది, sec x into tan x, sec x tan x, sec into sec, secant square x. ఓకే, రైట్, నోట్ డౌన్. అండ్ ద నెక్స్ట్ పాస్ చేస్తే నోట్ చేస్తాం. అండ్ x into x square into e power x. ద నెక్స్ట్ ప్రాబ్లం x square into e power x. ఓకేనా, ఇప్పుడు డిఫరెన్షియేట్ చూద్దాం. d by dx of x square into e power x. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్లస్ లేదు మైనస్ లేదు, then it's a multiplication. Now what is the formula of the multiplication? d by dx of u into v. Already I told you now formula. First ఏం చేయాలి? u ని కాన్స్టాంట్ పెట్టుకోవాలి, కాన్స్టాంట్ అండ్ నెక్స్ట్ డిఫరెన్షియేట్ v ప్లస్ పెట్టేసి మళ్ళీ v ని కాన్స్టాంట్, నెక్స్ట్ u ని డిఫరెన్షియేట్. ఓకే, the same way this one is u, this one is v. Right, first x square ni constant పెట్టేయండి, d by dx of second one is what? e power x. Right, next e power x ni constant పెట్టేయండి, d by dx of x square. Is it clear? Right, మళ్ళీ నెక్స్ట్ x square అంటే x square, e power x నేను చెప్పేసా, e ఉంటే అది నెవర్ చేంజ్, యాజ్ ఇట్ ఇస్ రాసేయండి, e power x. ఓకే, ప్లస్ ఇస్ ప్లస్ అండ్ e power x ఇక్కడ కాన్స్టాంట్ గానే ఉంది, అండ్ x square
ఇట్ ఈస్ లుక్ లైక్ dy dx ఆఫ్ x పవర్ n కాన్స్టెంట్ ఉంది కదా అండ్ లైక్ దట్ నెక్స్ట్ n ఇంటూ x పవర్ n మైనస్ 1 ఇక్కడ కూడా సేమ్ 2 ఫ్రంట్ వచ్చేస్తుంది x 2 minus 1 right. The next step x square into e power x into 2x power 1 రాయకపోయినా not a problem. And now two terms are there. ఇప్పుడు ఈ 2 terms ఏదైనా కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయా నెక్స్ట్ కామన్ టర్మ్స్ e power x take the e power x is a common. ఇక్కడ మిగిలింది ఏంటి x square మధ్యలో ప్లస్ ఉంది ఇక్కడ మిగిలింది ఏంటి 2x. is it clear? Right, note చేసుకోండి. Now I will give you some problems to homework. ఇక్కడ ప్లస్ లేదు మైనస్ ఉంది ట్రై చేయండి u into v ఫార్మ్. cos x. Write this all out homework.